ఏంటి విషయం? అబ్బే ఏం లేదు బావా, 100 ఎకరాల చెరువు అమ్మకానికి వచ్చింది. ఏకబిట్టు అవతలోడికి అవసరం, మనకు లాభం. కానీ ఇప్పుడు కొండమంటే మన దగ్గర అంత డబ్బు లేదుగా. డబ్బులు లేవు. నా దగ్గర ఓ ఐడియా ఉంది. మన లెక్కలు కరెక్ట్ చేసి చిన్నగా పెట్టుబడులు పెట్టా. 50 లక్షలు అయింది. బ్యాంకులో 30 లక్షలు ఉన్నాయి. ఇంక మనకు కావాల్సిన 3 కోట్లు. లోన్ పెడదాం. 3 నెలల్లో పట్టుబడుందిగా, వచ్చిన దాంతో లోన్ తీరిపోద్ది. 100 ఎకరం మంది అయిపోద్ది బావా. ఇప్పుడున్నది సరిపోతుంది. ఇది అవసరం అంటావా? ఓ 100 కుటుంబాలు బతుకుతాయని ఆలోచించా. సరే, రేపు ఉదయం ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఆలోచించు నాన్న. బావ చూద్దాం అన్నాడు. కొందామని లేదు అత్తయ్య. బావా నేను వస్తా మరి. అలాగే. మీ మామయ్య చెప్పిన మాటల కన్నా నా కొడుకు నమ్మకమే గొప్పదని నమ్మి బ్యాంకులో లోను పెట్టమన్నాడు. అప్పటి వరకు అవసరం లేని బ్యాంకులు మొదటిసారిగా మీ నాన్న పతనానికి తలుపు తీశాయి. రామరాజును నమ్మి 100 ఎకరాలు రామరాజు పేరున రిజిస్ట్రేషన్ చేపించాడు. 10 మంది కడుపులు నిండుతాయనుకున్నాడు. నష్టం కూరలు సాపింది. చెరువులో సరుకు చేతికి రాలేదు. ఉన్న ఆస్తి బ్యాంకుకి చెందింది. కొన్న ఆస్తి మీ మావయ్య చేతికి పోయింది. ఎందుకు ఇలా జరిగింది అని మీ మావయ్యని అడగటానికి చెరువు దగ్గరికి వెళ్ళాడు మీ నాన్న. రామరాజు, ఎందుకిలా జరిగింది అని అడగను, ఎందుకిలా చేశావని కూడా అడగను. ఇంకా నీకేం కావాలని అడుగుతున్నా. బావా రాసి నేను రికవరీ చేస్తానుగా, నువ్వు ఉండు ఒక నిమిషం. టెన్షన్లో ఉన్నావు. ముందు ఈ గ్లాస్ మంచిని తాగు, మాట్లాడుకుందాం. నా అర్థం వస్తుంది అనుకోలేదు బావా. అసలు ఇలా జరుగుద్దని కూడా అనుకోలేదు. నువ్వు తాగు బావా, నేను చూసుకుంటానుగా. నీకు కావాల్సిన లాభం దొరికింది కదా, అందుకే వచ్చిన వెంటనే ఇంకా నీకేం కావాలని అడిగాను. బామ్మర్దులు బావ బతుకు కోరుతారు. ఒక గ్లాసు నీళ్ళిచ్చి నీ దాహం తీర్చుకున్నావు. నా నమ్మకాన్ని నీ దగ్గర వదిలేళ్తున్నా. అది నీ జీవితకాలం నాకు బాకీ ఉన్నట్టే. ఏంటి నాన్న? మిమ్మల్ని మోసం చేశానమ్మా. మీ నమ్మకాన్ని చంపేశాను. ఇప్పుడు ఎందుకు నాన్న అవన్నీ? అది కాదమ్మా, నన్ను మోసం చేసి ఒక మనిషి సంతోషంగా ఉన్నాడు. మనిషికి చావు ఒకసారి వస్తుంది, కానీ నాకు 2 సార్లు వచ్చిందమ్మా. ఒకటి, బావ దగ్గర నా నమ్మకం చచ్చిపోయింది. 2, నీ దగ్గరిలా. బాబు రాజా, ఆఖరిసారిగా వాడి ముఖంపై ఆ నవ్వు, నమ్మకం అలా మిగిలిపోవాలని చివరి కోరిక. నవ్వు వాడిపోయింది, నమ్మకం మిగిలిపోయింది. ఆడి చనిపోయి ఉండొచ్చు, ఆడి నమ్మకమే బతకాలనుకున్నాడు, కుదరలేదు. ఇదంతా నీకెందుకులే చెప్పాలనుకున్నాము, కానీ చెప్పాల్సిన అవసరము సందర్భం వచ్చాయి కాబట్టి చెప్తున్నాను. నువ్వు రామరాజు మీద పగ తీర్చుకుంటావని చెప్పట్లేదు. మహాలక్ష్మి నీ మరదలు, తన మీద నీకు హక్కుంది. రామరాజుకు నీ మీద చేయి చేసుకునే హక్కు లేదు. అయినా నా ఎర్రిగాని ఇదంతా చెప్పినా జరిగిన దాని గురించి ఆలోచించేంత వయసు, పట్టించుకునేంత టైము 2 లేవు కదా నీకు. దొరబాబు బయటికెళ్తాడేమోనమ్మా. ఎప్పుడు తిన్నాడో ఏమో. ఈడికి కొంచెం అన్నం పెట్టమ్మా.